మెదక్ మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీళ్ళు వస్తున్నారు చూడండి సార్, ఇక్కడ నుంచి వస్తున్నారు ముగ్గురు, వీళ్ళు వస్తున్నారు చూడండి. ఇప్పుడు కార్ వస్తుంది వెనక, కార్ అది ఎంత ఫాస్ట్ వచ్చింది. ఈరోజు ఉదయం అందాజా 5 గంటల ప్రాంతంలో యథావిధిగా మున్సిపల్ కార్మికులు ఎవరైతే వారి యొక్క ఆఫీస్కు వస్తారో ఆఫీస్కి వస్తున్న తరుణంలో ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద 3 మున్సిపల్ ఉమెన్స్ ఆడవారు, అదేవిధంగా 2 పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నటువంటి 5 మంది కూడా వస్తున్న సమయంలో బ్యాక్ సైడ్ నుండి ఆటో కార్ నెంబరు TS35F9766 గల ఆటో కార్ డ్రైవరు దాంట్లో ప్యాసింజర్ తీసుకొని అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి బ్యాక్ సైడ్ నుండి హిట్ చేయడం వల్ల యాదమ్మ నరసమ్మ అనే ఆవిడ అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగతా 4గురిని హాస్పిటల్కి మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తరుణంలో చికిత్స పొందుతూ యాదమ్మ అనే చనిపోయింది. రిమైనింగ్ 3 కూడా ఇంజ్యూరీస్ అయినాయి. వారిని కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం మున్సిపల్ కమిషనర్ గారు ఒక అమ్మని హైదరాబాద్ తరలించడం జరిగింది. రిమైనింగ్ 2 అండర్ ట్రీట్మెంట్. ఎక్కి కూడా మాకు కష్టంలోనే ఉన్నట్టు తెలుస్తుంది, ఇంకా మాకు కన్ఫర్మ్ లేదు. తర్వాత క్రైమ్ వెహికల్ డెడ్ బాడీస్ అన్నీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది.